అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. క్యాబ్లో ఎయిర్పోర్ట్కు బయలుదేరాను. క్యాబ్ సరైన ట్రాక్లోనే వెళుతుంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకు వేసి ఆ కారుకు తగలకుండా ఆగిపోయాడు. ఆ డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వి చేయి ఊపుతూ ముందుకు వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం వేసి, మీరు అతన్ని ఎందుకు వదిలేశారు? క్షణంలో నీ కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా. ఆ క్యాబ్ డ్రైవర్ ఆ రోజు చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్పించాడు. అదేంటంటే, చాలామంది చెత్తబండ్ల లాంటి వాళ్ళెప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పొయ్యాలి కదా. దాన్ని సీరియస్గా తీసుకొని మన మీద పోయించుకోవడం అవసరమా? ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా. ఆ చెత్తను మన నెత్తినేసుకోవటం, దానిని మన భార్య పిల్లల మీద, మన వాళ్ళ మీద వేయడం దేనికి? నిజానికి తెలివైన వాళ్ళు ఇటువంటి చెత్త బండ్లను గుద్దకుండా జాగ్రత్త పడతారు. ఈ చిన్న జీవితాన్ని చీకు చింతలతో గడపడం ఎందుకు? మీతో మంచిగా ఉండేవారిని ప్రేమించండి. సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలేయండి. అదే మనందరికీ మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.